దైవ మర్మములు ఏప్రిల్ 19. గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనములలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి యొక్క దర్శనమును చివరిగా చూచుదాం. ఏకగ్రీవముగా దూతల సమూహమంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నది. ప్రభు బల్ల యొద్ద ఇదే వర్తం మనకు కలదు. నా దేవుడు రానయ్యున్నాడు. ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణము చేయుటకు ఆయన తప్పక రావలసి ఉన్నది. ఆయన వచ్చు వరకు ఆ పని పూర్తి కాదు. ఆ దినము కొరకు వేచి ఉన్నామని విశ్వాసముతో మనము ఆ బల్ల యొద్ద చెప్పుచున్నాం. మనం ఆయనను పోలి ఉండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంతో అద్భుతకరమైన దినం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఏకముగా ఉండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవలని కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనము సంపూర్ణంగా గ్రహించలేము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును విశ్వాసులందరి సహాయము మనకు అవసరం. ఇక్కడ ఒక గొప్ప మర్మము కలదు. ఒకే కుటుంబముగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కనపడును. ఈ కుటుంబములో యూదుడని హెల్లేనుడని భేదముండదు. అనేక కుటుంబములకు, దేశములకు, జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు. ఆయన ఆరాధించుటకు వెళ్ళుదము. ఆమేన్. అట్టి ఐక్యత, ఏక మనసు, ఏక కుటుంబం, ఏకతాత్మను కలిగి పరలోకపు కుటుంబ సభ్యులుగా మనం ఈ సంఘములో అట్టి సహవాసం కలిగి ప్రభుని సేవించినట్లయితే యూదుడని, గ్రీసియస్తుడని, ఆ కులము, ఈ కులము, ఆ మతం, ఈ ప్రాంతం అనే భేదము సేవకులకు, విశ్వాసులకు, పెద్దలకు, క్రైస్తవులకు లేకుండా ఏక మనసు, ఏకతాత్మ, ఏక మనసు కలిగిన ప్రజలుగా సేవిస్తే ఈ భూలోకంలో నిజంగా దేవుని మహిమను నీవు నేను మనందరము అనుభవించగలం. సో అటువంటి ఐక్యత కలిగి ప్రభు యొక్క మహిమను అనుభవిస్తూ ఈ లోకములో దేవుని రాకడ కొరకై సిద్ధపడుదుముగాక. ఆమేన్.